నమస్తే, నేను మీ ప్రవీణ్ శంకరి. అంగన్వాడీ కార్యకర్తలందరూ, అంగన్వాడీ టీచర్లందరూ, అంగన్వాడీ ఆశా కార్యకర్తలందరూ నా సొంత తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళు. వాళ్లకు ఏమి ఇచ్చినా తీర్చుకోలేంది, వాళ్ళ రుణం ఎంత చేసినా తీర్చుకోలేంది. ఈ మాటలు గుర్తున్నాయా మీకు? ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన మాటలు. ఆశా కార్యకర్తల నీళ్లు, అంగన్వాడీ కార్యకర్తల కాలువడ నీళ్ళు నెత్తిలో తలుపుకున్నా అది పుణ్యమే తప్పించి, వాళ్ళకు ఇంకంతకన్నా డబ్బులు ఏం చేసినా అది గౌరవమే తప్పించి ఇంకేం కావాలని చెప్పేసి వాళ్ళని ఉబ్బిచ్చే మాటలు 100 చెప్పింది. ఇట్లా ఏ ఊరికి పోతే ఆ ఊరు కాడ ఆ మాటలన్నీ నిజం అనుకోని నమ్మి వాళ్ళందరూ అంగన్వాడీ కార్యకర్తలే కావచ్చు, అమ్మలక్కలే కావచ్చు, వికలాంగులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తే ఇలా అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని పరిపాలన చేస్తున్నారు. అయితే అప్పుడు ఇచ్చిన హామీ ఏంది? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 18,000 జీతం అంగన్వాడీ టీచర్లకు ఇస్తామని చెప్పేసి ఇచ్చురు. పిఆర్ఎస్ అని చెప్పేసి బకాయి 3 బకాయిలు, పిఆర్సీలు బకాయిలు అవన్నీ ఇస్తామని చెప్పేసి రకరకాల హామీలు, రకరకాల ఆశలు పెట్టారు. 20 నెలలు కావస్తుంది, 21 నెలలు కావస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంగన్వాడీలకు ఇచ్చిన ఆశయం, వారి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఫలితంగా వాళ్ళ జీవితం మీద, వాళ్ళ పొట్టకూటి మీద, వాళ్ళ ఏదైతే ఉపాధి ఉందో అంగన్వాడీ స్కూళ్ళనే నిర్వీర్యం చేసేలాగా ప్రీ ప్రైమరీ విద్యా విధానాన్ని తీసుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఇప్పుడు అంగన్వాడీలు అందరూ కూడా దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. అటు కొడంగల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, సొంత ఇంటిని, ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేశారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి ఇంటిని ముట్టడించారు. తుమ్మల ఇంటిని ముట్టడించారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలిసి అయ్యా మేము మోసపోయినాం, మాకు ఈ మాటలు చెప్పి నమ్మించారు, ఇలా మా అంగన్వాడీ వ్యవస్థనే దెబ్బతీసేలాగా, అంగన్వాడీ వ్యవస్థనే లేకుండా చేసేలాగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. ఎన్ని పనులు చేస్తూ ఉన్నాం మేము అని చెప్పేసి గోడుగోడున గోసరెళ్తున్నారు. ఎక్కడికక్కడ వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఒకసారి మీరే చూడండి, సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు, కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించారు, బట్టి విక్రమార్క ఇల్లు, మంత్రి తుమ్మల ఇల్లు ముట్టడించారు. చూడండి మీరే. హైదరాబాద్ మనకి బస్సులు ఫ్రీగా ఉన్నాయి, అందరూ హైదరాబాద్ చేరుకోవాలి. రెండోది, ఇప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆవేశం, వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళు ఏమంటారు, ఆ గొంతెమ్మ కోరికలు ఏం కోరతలేరు, ఆకాశంలోకి వెళ్ళి ఇంకేదో వచ్చి ఏమని అడుగుతలేరు, ఉట్టిలో అందరినీ స్వర్గాన్ని తీసుకొచ్చి ఏమని అడగలేరు. వాళ్ళకి ఇచ్చిన హామీలే. మీరు ఇస్తామన్న 18,000, నెలకు 18,000 ఆ జీతం, వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని ఏమని అడుగుతా ఉన్నారు. మీరు ఇస్తామన్న పక్కన పెడితే అసలు ఉన్న ఉపాధిని, ఉన్న అంగన్వాడీ వ్యవస్థను ఆగం చేసే ప్రీ ప్రైమరీ వ్యవస్థ అదేదైతే ఉందో దాన్ని అమలు చేసి దాన్ని ఆపాలని చెప్తా ఉన్నారు. ఇలా అంగన్వాడీ టీచర్లు అంటే, అంగన్వాడీ కార్యకర్తలు అంటే, ఆశా కార్యకర్తలు అంటే ఉత్తగా ఏదో బళ్ళకు వచ్చిన బుడ్డ పిల్లగాళ్లకు ముక్కు మూతి తుడిచి వాళ్ళకి ఇంత చదువు చెప్పి ఆ పిండు గుడ్లు అవి జస్ట్ సప్లై చేసేవాళ్ళు కాదు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, కరోనా కాలంలో మంచి వాళ్ళ ఇళ్లలో ఉంటే ఇంటింటికి తిరిగి జ్వరం వచ్చిందా, ఎట్లా ఉంది పరిస్థితి, ఒక ఇంట్లో జ్వరం వచ్చిందని తెలిస్తే ధైర్యం చేసిపోయి వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇచ్చిర్రు, వాళ్ళకు మందులు ఇచ్చిర్రు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు అంతేందుకు, ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రభుత్వాలు ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఓట్లప్పుడు ఇంటింటికి ఓట్ల సిప్పులు పంచేది కూడా అంగన్వాడీ టీచర్లే. ఇంకేమన్నా సర్వేలు చేస్తే కూడా ప్రభుత్వం తరఫున అంగన్వాడీ టీచర్లే. మహిళా సంఘాలకు సంబంధించి ఏమైనా సమన్వయం చేసుకుంటే వాళ్ళందరికి సంబంధించి కూడా అంగన్వాడీ టీచర్లకు సమాచారం ఇవ్వాలి. అంగన్వాడీ టీచర్లు అంటే ఉత్తగా ఏదో ప్రీ ప్రైమరీ స్కూల్ తీసుకొస్తున్నాం, ఏమంటారు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీస్తున్నాం, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇచ్చేటివి ఇస్తలేరు. ప్రభుత్వ విద్యా సంస్థలు ఇంకో దిక్కు గురుకుల కాలేజీలు అవన్నీ కూడా ఎక్కడికెక్కడ పిల్లలు పాములు గరుచుడు, ఎలుకలు గరుచుడు, తిని కక్కునుడు అవి నడుస్తూ ఉన్నాయి. అది చేతగాక ఇప్పుడు చాలా గ్రౌండ్ లెవెల్లో, ప్రభుత్వ విద్యలో గ్రౌండ్ లెవెల్ అనేటువంటి అంగన్వాడీని నిర్వీర్యం చేసి లేకుండా మాయం చేసే
ఉపాయం చేస్తా ఉన్నారు. అవి కూడా మళ్ళీ ఇట్లా అంగన్వాడీలో గుడ్లు కూలిపోయి గుడ్లు వస్తాయి, అంగన్వాడీ పిల్లలకు పెట్టే ఆ ఫుడ్ల అవకతవకలు జరుగుతాయి. ఆ టిఫిన్ అంటారు, నాస్ట్ అంటారు, పౌష్టికాహారం అంటారు. అసలు ఒక్కొక్క అంగన్వాడీ స్కూల్లోకి పోయి చూడండి ఎట్లా ఉంటాయో వ్యవస్థ. దాని ఏమంటారు, గోడలు చెమ్మగిల్లి దాని ఏమంటారు మొత్తం నీళ్ళన్నీ ఇట్లా కారుతూ ఉంటాయి. అలాంటి దీనావస్థలో ఉన్నాయి అంగన్వాడీ భవనాలు. అట్లాంటి అంగన్వాడీ భవనాలను ఇది చేయకుండా దానినే మీరే సున్నం వేస్తే లోపల ఉన్న మెత్తనం పోతుందా, గట్టితనం వస్తుందా సున్నం వేస్తే? ఆ టీచర్లు ఎవరైతే ఆ వ్యవస్థకు వేర్లలాగా పనిచేస్తున్నారో అంగన్వాడీ టీచర్లు, వాళ్ళ సమస్యలు తీర్చండి. ఫస్ట్ వాళ్ళ పొట్ట మీద కొట్టి మీరు ప్రీ ప్రైమరీ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళను ఇన్ని రోజులు చేసే సేవలను ఎక్కడ పోవాలి? మరి ప్రీ ప్రైమరీకి సంబంధించి టీచర్లను తెస్తారు. ఆ టీచర్లు ఈ పిల్లలకు మూతి చూస్తారా? చిన్నపిల్లల స్కూళ్ళలో వాళ్ళ స్కూల్ తర్వాత టాయిలెట్ అంటారు, బాత్రూమ్ అంటారు. అవన్నీ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయామాలు చేస్తారు. అవి వాళ్ళు చేస్తారా? వాళ్ళకి ఇష్టమైన 18,000 కనీస వేతనం కేసీఆర్ ఉన్నప్పుడు 2 సార్లు పెంచిండు అడగక ముందుకే. మీరు ఇస్తామని చెప్పారు. ఇచ్చిరా మరి 21 నెలలకి నుంచి? వాళ్ళకి ఇష్టమన్నది ఇయ్యరు, ఉన్నది కూడా ఉడవిక్కుంటాం. అంటే ఏం చేస్తారు? ఇగో ఇట్లనే ముఖ్యమంత్రుల ఇంట్ల మీదకి, మంత్రుల ఇంట్ల మీదకి డైరెక్ట్ వాళ్ళ ఇంట్ల మీదకి పోయి క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏదైతే అంగన్వాడీ కార్యకర్తల మీద చేస్తున్నారు, రేపు మీ స్థానిక ఓట్ల నాడు కూడా ఓటర్ స్లిప్లు పంచేది అంగన్వాడీ కార్యకర్తలే. ప్రైవేట్ ఏమంటారు, గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు వచ్చి వాళ్ళు పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారు కావచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి బూత్ లెవెల్లో తిరిగి ఓటర్ స్లిప్లు పంచేది అంగన్వాడీ టీచర్లే, అంగన్వాడీ ఆయమ్మలే. వాళ్ళు కనుక కాలికి బల్పం కట్టుకొని మీరు చేసిన అన్యాయాన్ని, మీరు చేసిన మోసాన్ని ఇంటింటికి చెప్పదలుచుకుంటే ఇలా మీ ఇంటి దగ్గర రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు రోజు చేసే పనినే అందులో ఒక భాగంగా ఒక ఎక్స్ట్రా మాట మాకు ఇష్టం అన్నది ఇచ్చేసి ఇలా మాకు మా అంగన్వాడీ వ్యవస్థ లేకుండా చేస్తున్నారు, మా పుట్ట మీద కొడుతున్నారు అని ఒక మాట ఇల్లు తిరిగి, వాళ్ళు రోజు చేసే పని ఇల్లు తిరిగి చెప్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? జస్ట్ ఆలోచించుకుంటే సరిపోయి, దీని మీద పెద్ద ఏమంటారు యుద్ధం చేయాల్సిన పని లేదు. రైట్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. నేను మీ ప్రవీణ్ సుంకరి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.